ఇజ్రాయెల్ ఫారెన్ మినిస్టర్ గిడియోన్ సార్ అని అంటారు. అలాగే మీకు ఫిన్లాండ్ యొక్క అధ్యక్షుడు మీకు అలెగ్జాండర్ స్టబ్ అంటారు. వీళ్ళు మొన్న భారత్ వచ్చారు. చూడండి, రావడము ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ ఏమో మీరు ఒక గ్లోబల్ సూపర్ పవర్, ఎవరి ముందు? జైశంకర్ గారి ముందు. సో మీతో స్నేహము, ఈ లాంగ్ టర్మ్ కోఆర్డినేషన్ అనేది మాకు చాలా చాలా ముఖ్యం. ఇజ్రాయెల్ని చూశారు అనుకోండి, మేము రీజనల్ పవర్. సో మీరు మేము కలవడము అనేది ఈ ప్రపంచానికి మంచిది. అంటే మిమ్మల్ని నేను అడిగే ప్రశ్న, ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ అలాగే ఫిన్లాండ్ యొక్క ప్రెసిడెంట్ వీళ్ళు భారత్ను సూపర్ పవర్ అని చెప్పడం మీరు ఒప్పుకుంటారా? ఏముంది ప్రేమ్ గారు, అదే పేదరికము, ఉద్యోగాలు కూడా ఇంకా సరిగ్గా దొరకడం లేదు, ఎలా అంటారు? ఊరికే ఇదంతా ముఖశుద్ధి అండి, మనల్ని ఏదో పొగిడేసి వెళ్ళిపోవడము అలా అనిపిస్తుందా? లేదండి, నిజంగానే భారత్ ఒక సూపర్ పవర్. ఈ క్యాల్కులేషన్ ఏంటి, ఈ అనాలిసిస్ ఎలా మీరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు మీ దేశము గ్లోబల్ సూపర్ పవర్ అని చెప్పి మనం కాదు కదా, ఇజ్రాయెల్ అంటే మామూలు దేశం కాదు. ఇవాళ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రపంచమే నిలబడుతుంది. అయినా కూడా మనము ఇజ్రాయెల్తో స్నేహపూర్వకంగా ఉంటున్నాం. చూడండి ఈ ట్రెండ్ని, రష్యాను యావత్తు ప్రపంచం ఎదిరిస్తే మనకు ఆప్త మిత్రులు అని చెప్పి మనం మాట్లాడుతున్నాము. పుతిన్ గారు రాబోతున్నారు. మరి ఇజ్రాయెల్ విషయంలో కూడా ఇంతే కదండి. యావత్తు యూరోప్ యూనియన్, యూరోప్ దేశాలు వీళ్ళని బ్యాన్ చేశారు. అసలు ఇజ్రాయెల్ గాజాలో చేస్తున్నది దారుణం అని చెప్తున్నారు. వాళ్ళ ఓడలు వస్తే వాటిపై ఇజ్రాయెల్ వాళ్ళు దాడులు కూడా చేశారు. సో అలాంటిది ఇజ్రాయెల్ను ఇవాళ మనం ఇంతలాగా ఆదరించడం, ఇంకా చెప్పాలంటే ఈరాన్ ఒక రోగ్ స్టేట్ అని చెప్పి అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళందరూ మాట్లాడితే వాళ్ళతో కూడా మనకు ఫ్రెండ్షిప్. అంటే మీరు గ్లోబల్ సూపర్ పవర్గా ఉంటేనే ఇది సాధ్యం. అంటే ఎవరికి మీరు భయపడరు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మనము నిజంగానే సూపర్ పవరా? దీనికి ఉండే క్యాల్కులేషన్స్ ఏమిటి? ఇప్పుడు చూసారనుకోండి, ఫస్ట్ విషయము, మీరు అమెరికాతోనూ స్నేహపూర్వకంగా ఉండగలరు, అట్ ది సేమ్ టైం రష్యాతోనూ మీరు మీ వ్యాపారం చేయగలరు. ఇది ఫస్ట్ విషయం అండి. అంటే మీ జీడిపిని మీరు నిలబెట్టడానికి ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తారు. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా 7.7% మన జీడిపి, అంటే ప్రపంచ స్థాయిలో ఇలాంటి ఒక ఎకానమీ ఎవరూ చూడలేదు. ఎమర్జింగ్ ఎకానమీ అంటున్నారు, లార్జెస్ట్ డెమోక్రసీ అని మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ ఇదే చెప్తున్నారు, ప్రపంచంలో ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ లేదండి, మీరు ఒక ఎమర్జింగ్ ఎకానమీ, రేపు మీరే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తారు, నా మాటను తీసుకోండి జైశంకర్ గారి ముందు చెప్తున్నారు. సో చెప్తున్నప్పుడు క్యాల్కులేషన్ ఏమిటి? మీ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇదేనండి ఫస్ట్ చూస్తారు. ఇవాళ అమెరికాను మీరు సూపర్ పవర్ని ఎందుకు అంటున్నారు? వాళ్ళ ఆర్థికంగా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనే భ్రమను వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ రెవెన్యూ అంటే 36 ట్రిలియన్ అప్పులండి. అంటే అప్పులతోనే అమెరికా బతుకుతుంది అన్న నిజాన్ని ఇవాళే ప్రపంచం గ్రహిస్తుంది. మరి అలాంటి వాళ్ళను మీరు సూపర్ పవర్ని ఎలా అంటారు? ఇప్పుడు రష్యా అన్నారనుకోండి, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్. ఇవాళ ఏంటి? మన మీద, మనలాంటి దేశాల మీద ఆధారపడే రష్యా, అంటే ఎకనామిక్గా వాళ్ళు మన మీద డిపెండ్ అవుతారు. కానీ వెపన్ టెక్నాలజీ అన్నప్పుడు రష్యాకు తిరుగు ఉండదు, కాబట్టి వాళ్ళను కూడా సూపర్ పవర్ అంటున్నారు. మరి మనల్ని ఎందుకు? మనము జీడిపిలో అడ్వాన్స్డ్గా ఉన్నాము, ప్రతి ఒక్క దేశానికి మించి మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, రెవెన్యూస్ పెరుగుతున్నాయి, కాబట్టే వీళ్ళు అంటున్నారు. ఇక నెక్స్ట్ ఫ్యాక్టర్, అంటే ఒక్కొక్కటి నేను చెప్తున్నాను, ఈ అంచనాల ప్రకారము అవునండి భారత్ ఒక సూపర్ పవర్ అని చెప్పి మీకు అనిపిస్తుందా? లేదు. మనము ఈ ట్యాగ్ని అందుకోవడానికి చాలా చాలా ఏళ్ళు పడతాయి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, అబ్దుల్ కలాం గారు మీకు నెక్స్ట్ 20 ఏళ్లలో, ఇప్పుడు 2012లో ఆయన అన్నారు, నెక్స్ట్ 20 ఏళ్లలో భారతే ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది, మనమే గ్లోబల్ సూపర్ పవర్ అన్నప్పుడు అందరూ కామెడీ చేశారు.
పెద్ద పెద్ద నాయకులంతా అవునండి నెక్స్ట్ ఇయర్ మన అమెరికాను దాటేస్తాము, దాని తరువాత రష్యా ఆయుధాల కన్నా మన దగ్గరే ఎక్కువ ఆయుధాలు ఉంటాయి, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటామండి. అంతే తప్ప ఎక్కడ దేశం ఏంటి, ఎక్కడ ఏం పర్ఫామ్ చేస్తుందని ఎటకారం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ఏంటి, ఇజ్రాయెల్ వాళ్ళు, ఫిన్లాండ్ వాళ్ళు వచ్చి చెప్తున్నారు మీరేనండి ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు. ఏ అంచనాలు, జీడిపి అయ్యింది. నెక్స్ట్ లెవెల్లో చూసారు అనుకోండి ఆయుధాలు. ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, మనము రష్యా వద్ద ఆయుధాలు కొనడం, ఒకప్పుడు మంచి మంచి ఆయుధాలు ఎక్కడ దొరికినా మనం కొనేవాళ్ళం. ఇవాళ ఏం మాట్లాడుతున్నాము, జాయింట్ వెంచర్ అంటున్నాం. అంటే ఏంటి, మీ దేశములోనే ఆయుధాలు తయారవ్వాలి. మీరు ఒక సూపర్ పవర్ అంటే మీ కంట్రీలో ఇలాంటి ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉండాలి. కాబట్టి రష్యాను అడుగుతున్నాం. సో రష్యా వాళ్ళేంటి, సుఖాయ్ 57 లాంటి 5th జనరేషన్ విమానాలను అమ్మడము కాదు, మీ దేశంలోనే నాసిక్ ఫెసిలిటీలో తయారు చేసుకోండి. S-400, S-500 లాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీరు భారత్లో తయారు చేసుకొని వివిధ దేశాలకు మీరు ఎక్స్పోర్ట్స్ చేయండి, మేము లైసెన్స్ ఇస్తాము, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని రష్యా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటి, ఆయుధాలు కూడా ఆల్రెడీ బ్రహ్మోస్ తయారు చేస్తున్నాం కదండి, ఆకాశ డిఫెన్స్ సిస్టమ్స్ ఇక్కడే తయారవుతున్నాయి కదా. మరి ఇలాంటిది అంటే అమెరికా, చైనా వద్ద కూడా లేని ఆయుధాలు భారత్లోనే తయారైతే ఇది సెకండ్ ఫ్యాక్టర్ అండి. మూడవది అన్నారు అనుకోండి డిజిటల్ టెక్నాలజీ. అంటే మీకు ఇన్నోవేషన్ అనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే హార్డ్వేర్ సాఫ్ట్వేర్లో ఇవాళ వరల్డ్ ఫేమస్, భారతీయులు వరల్డ్ ఫేమస్. మీరు ప్రతి ఒక్క గొప్ప కంపెనీలో మన వాళ్ళే ఉద్యోగాలు చేస్తారు. అలాంటిది భారత్లోనే ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ టాటాస్ ఉన్నారు, మహేంద్రాస్, L&T, మీకు అలాగే రిలయన్స్, వీళ్ళందరూ కూడా ఇవాళ గ్లోబల్ కంపెనీస్గా ఎదుగుతున్నారు. ఇప్పుడు అమెరికా అంటే మైక్రోసాఫ్ట్ అంటాము, గూగుల్ అంటాము, అమెజాన్ అంటాం. అలాగే భారత్లో కూడా దిగ్గజ సంస్థలు గ్లోబల్ లెవెల్లో వీళ్ళు టెక్నాలజీని సప్లై చేయాలి, అలాగే వ్యాపారంలో కూడా గట్టి పోటీ ఇవ్వాలి. ఇది ఒక సూపర్ పవర్కు ఉండాల్సిన అతి ముఖ్యమైన క్వాలిటీ. ఇక 4th లెవెల్లో చూశారు అనుకోండి, మీ యొక్క పవర్ అన్నప్పుడు ఏంటి, ఎయిర్ పవర్ అనండి. అలాగే సముద్రాలు, మీ ఓడలు వెళితే ఏ ఒక దేశం మిమ్మల్ని ఆపకూడదు, అంత పవర్ఫుల్ కంట్రీగా మీరు ఉండాలి. మరి ఈరోజు మన ఓడలు టర్కీ దాకా వెళుతున్నాయి. సౌత్ చైనా సీ వద్ద, ఫిలిప్పైన్స్ వద్ద మనము మన ఓడలను తీసుకువెళ్ళి ఆపగలుగుతున్నాం. ఎవరైనా మనల్ని ఎదిరిస్తున్నారా? సో మీరు ఈ ఫ్యాక్టర్స్ను చూశారు అనుకోండి, మెల్లమెల్లగా మన కళ్ళ ముందే భారత్ యొక్క పవర్ పెరగడం. ఇంకా చెప్పాలంటే అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారు, రష్యా యుక్రెయిన్ యుద్ధము ఆగాలి అంటే దీనికి భారతే మెయిన్ ఫ్యాక్టర్, వాళ్ళు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపగలరు. సో అంటే గ్లోబల్గా మన ఇన్ఫ్లుయెన్స్ చూడండి, మనము చెప్తే రష్యా కూడా వింటుంది అనడము ఇదే మామూలు విషయం కాదు. సో ఇవన్నీ చూసుకొని ఇంకా చెప్పాలంటే ఫిన్లాండ్ యొక్క ప్రెసిడెంట్ రేపు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ చాలా బలహీన పడిపోతుంది. ఎప్పుడు భారత్ వాళ్ళని వ్యతిరేకిస్తే, అదే భారత్కు మీరు పర్మనెంట్ సీట్ అనేది ఇవ్వగలిగారు అనుకోండి, ఆటోమేటిక్గా ఐక్యరాజ్య సమితి కూడా బలోపేతం అవుతుంది. కాబట్టి వాళ్లకు ఇచ్చే తీరాలి. వాళ్ళు రష్యన్ ఆయిల్స్ కొంటున్నారా, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేశానికి ఏది మంచిదో అదే చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరికీ భయపడకుండా తన ఫారిన్ పాలసీని పూర్తిగా నమ్ముతూ ఇండిపెండెంట్ కంట్రీ లాగా భారత్ ఇవాళ ఎదగడము, ఒక ఎమర్జింగ్ ఎకానమీ, అలాగే గ్లోబల్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రపంచమంతా చూస్తుంది. కాబట్టి మేము భారత్ను ఒక గ్లోబల్ సూపర్ పవర్గా గుర్తించాము. ఇదే జరగబోతుంది నెక్స్ట్ 20 ఇయర్స్లో. వీళ్ళ టార్గెట్ ఇదే అని మా అందరికీ తెలుసు. ఇది జరుగుతుంది అని చెప్పి ఫిన్లాండ్ ప్రెసిడెంట్ కూడా ఓపెన్గా మీడియా ముందు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళందరూ కూడా మనల్ని గ్లోబల్ సూపర్ పవర్ అంటున్నారు కదా, మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా? గ్లోబల్ సూపర్ పవర్ అని అనడానికి కావలసిన అర్హత అనేది భారత్కి ఉంది అని చెప్పి మీరు నమ్ముతున్నారా? ఒకవేళ నమ్మేరు అనుకోండి, అసలు ఏ అంచనా, ఇప్పుడు నేను చెప్పాను పలానా కేటగిరీ అన్నాను, మరి మీ వద్ద కూడా ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయా? మీరు దీన్ని ఒప్పుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.